జై హింద్. ఈ అవకాశం కల్పించిన జై స్వరాజ్ టీవీకి నా ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు భాస్కర్. నేను మాజీ సైనిక ఉద్యోగిని. 20 సంవత్సరాలు సర్వీస్ చేసి నేను రిటైర్డ్ అయ్యాను. 20 సంవత్సరాల సర్వీస్లో నేను వివిధ ప్రాంతాల్లో సర్వీస్ చేశాను. జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా మరియు అనేక రాష్ట్రాల్లో మా యొక్క సర్వీస్ చేశాము. మొన్న జరిగిన పహల్గామ్ సంఘటనపై తీవ్రంగా ఖండిస్తూ మన భారత ప్రభుత్వం త్రివిధ దళాలు జరిపిన ఆపరేషన్ సింధూర్ను సమర్థిస్తూ అనేక దేశాలు మనకు సపోర్ట్ చేస్తున్నాయి. ఉగ్రవాదులపై చేసిన ఈ సంఘటన అందరూ ప్రపంచ దేశాలు సమర్థిస్తుంటే పాకిస్తాన్ మాత్రం మాకు ఏమీ తెలియదన్నట్టుగా ప్రవర్తిస్తుంది. మరియు పాకిస్తాన్ భారతదేశంపై యుద్ధం చేస్తామంటూ మనకు చెబుతుంది. పాకిస్తాన్ యుద్ధం చేస్తే నష్టం అనేది ఎవరికో వారికి తెలియదు. పాకిస్తాన్ దగ్గర తినడానికి తిండి కూడా లేదు, కానీ యుద్ధం చేస్తావు అంటూ వాళ్ళు తాటాకు చప్పుళ్లకు చేస్తున్నారు. మనకు భారత ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ భయపడేది లేదు అంటూ మనకు నిన్న నైట్ అనగా నిన్న మనకు ఒక ట్రయల్ చూపించాడు. జస్ట్ వాళ్లకు మనం చూపెట్టాలంటే కేవలం 15 నిమిషాలు సరిపోతుంది. నేను మాజీ సైనిక ఉద్యోగులుగా ఎప్పుడూ రెడీగా ఉంటానంటూ మరియు నా తోటి ఉద్యోగులు కూడా రెడీగా ఉన్నారంటూ నేను మీ టీవీకి తెలుపుతున్నాను. సార్, నేను ఎల్సీ మీద జేఎన్కేలో పనిచేశాను. ఉరి సెక్టార్ మరియు ద్రాస్ సెక్టార్ మరియు అనేక ప్రాంతాల్లో పనిచేశాను సార్. భారతదేశం, పాకిస్తాన్, ఇండియా ఈ వార్ నడుస్తే మంచిదే, నడకూడదు మంచిదే? వార్ జరగకూడదు సార్. వార్ జరిగితే ఏంటంటే మన ఎకనామికల్గా కొంచెం మనం దెబ్బతింటాము మరియు కొంచెం కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తుంది మన ఎకనామీకి. అలాగే పాకిస్తాన్ కూడా వెళ్తుంది. కాకపోతే వాళ్ళు ప్రతిసారి ఇలా చేయడం ద్వారా మనం ఊరికే ఉంటున్నాము. కానీ నడుస్తుంది కదా, తగ్గఫర్ ఏం లేదు సార్. వాళ్ళు ఊరికే తాటకు చప్పుళ్ళు. ప్రపంచ దేశాలు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు చైనా ఉంది, టర్కీ ఉంది అని అంటున్నారు, కానీ ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. పాకిస్తాన్ ఏమీ చేయలేదు సార్.